ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ 2 ఈ పైన ఉన్న వీడియోని ఒకసారి చూస్తున్నాను. రీసెంట్గా బ్యాంకాక్లో అర్త్క్వేక్ వచ్చినప్పుడు నర్సులు చేసిన పని, దీంట్లో ఒక అంశం మనం నేర్చుకోవాలి. ఏంటిదనగా వారు డ్యూటీ ఎంత నమ్మకంగా చేశారు అని అంటే, వారి ప్రాణాలు పణంగా పెట్టి వారు డ్యూటీని చేశారు. ప్రతి నర్స్కి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే డాక్టర్లను దేవుళ్ళుగా చూస్తాం, దాని తర్వాత నర్సులు చూపెట్టే కేర్ కానీ, నర్సులు చేసే ప్రయాసాన్ని కానీ చాలా తక్కువగా గుర్తిస్తుంటాం, వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ నర్సులు చేసే పని సొంత వారు కూడా కొన్ని మార్లు చేయలేరు అనేది మనం గ్రహించాలి. ద డ్యూటీ అనే మాట, ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీ చేశారు. ఈరోజు మన జీవితాల్లో మనము దేవుడు మనకిచ్చిన డ్యూటీ, ప్రాముఖ్యంగా రక్షణ పొందాక మనం 24/7 ఒక డ్యూటీలో ఉంటాం. దేవుడికి సాక్షిగా జీవించాలి. ఆ డ్యూటీ సరిగ్గా మనం నెరవేరుస్తున్నామా అనేది ఆలోచించాలి. బైబిల్లో మీరు గమనిస్తే అనేక మంది సొంత దేశమైన పరాయి దేశమైన ఎక్కడున్నా వారికి అప్పజెప్పబడ్డ డ్యూటీలో నమ్మకంగా చేశారు. అందుకే దేవుడు అన్నమాట, నువ్వు కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు అధికంగా ఇచ్చి నిన్ను దీవించే దేవుడు. ఆ విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక. వీరి కొరకు, ప్రతి నర్సు కొరకు మనం ప్రార్థించాలి, గౌరవించాలి. ఇక్కడ వారు చేసిన పనికి మరొకసారి సెల్యూట్ చేస్తూ, ఇలాంటి వారిని దేవుడు నిండుగా మెండుగా దీవించి మీ జీవితాల్లో కొద్ది దాంట్లో నమ్మకంగా ఉండండి. అత్యధికంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.